ఏదైతే నీ జీవితంలో చెత్త ఉందో ఆ చెత్త తీసేసాయి. చెత్త స్నేహితులను తీసేసాయి, చెత్త పుస్తకాలు తీసేసాయి, చెత్త బూతు సినిమాలు నీ సెల్ ఫోన్లో తీసేసాయి, చెత్త యాప్లో నీ సెల్ ఫోన్స్ తీసేసాయి, చెత్త మనుషులో నీ మనసులోంచి తీసేసాయి. చెత్త అంటే నేను చెడిపేవాళ్ళు. సెల్ ఫోన్లో ఉన్నవేమిటి? నీ కళ్ళను చెడిపేవి. నువ్వు చూస్తున్నది ఏమిటి? నీ కళ్ళను చెడిపేవి, నీ తలంపులను చెడిపేవి, నీ శరీరాన్ని చెడిపోయి. నువ్వు ఎవరెవరితో అస్తమాను ఫోన్లో మాట్లాడుతున్నావు? నీ సమయాన్ని చెడగొట్టేవాళ్ళు, నీ చదువును చెడగొట్టేవాళ్ళు, నీకున్న క్యారెక్టర్ని చెడగొట్టేవాళ్ళు, నీ మనస్సును చెడగొట్టేవాళ్ళు, నిన్ను మాయ చేసి లోపరుచుకొని జీవితం నాశనం చేసేవాళ్ళు. వాళ్ళతో నువ్వు ఏం చేసుకోవాలి? తెగ తెంపులు చేసుకోవాలి. వాళ్ళని నీ జీవితంలో చచ్చిన వారితో సమానం అని భావించాలి, వాళ్ళని తీసి పడేసేయాలి. చదువులో స్థిరపడిన కారణం తెలుసా? నాన్న చెప్పింది చెప్పినట్టుగా చేశాడో. నువ్వు నేను మనం స్థిరపడాలంటే ఆ నాన్న పరలోకమందున్న తండ్రి చెప్పినట్టుగా మనం చేయాలి. నిన్ను నన్ను మనలను స్థిరపరచగలిగిన వాడు స్థిరమైన దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు.